జగన్ ను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు సిబిఐ అధికారులు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, నాంపల్లి వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అలాగే ట్రాఫిక్ ఆంక్షలు చాలా వరకు విధించినట్లున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ సిబిఐ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు ప్రాంతం అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు నాంపల్లి కోర్టు నుంచి ఎటు కిలోమీటర్ దూరంలో కూడా పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో 144 సెక్షన్ కూడా ఇక్కడ కొనసాగుతోంది. 24వ తేదీ నుంచి రేపటి వరకు కూడా హైదరాబాద్ లో 144 సెక్షన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 10:30 గంటల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టులో హాజరుపరుస్తారు. అతని పైన 120B, 409, 420 అలాగే 477A సెక్షన్లు ఐపీసీ కింద, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ల కింద అతనిపై ఇప్పటికే అభియోగాలను నమోదు చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న అరెస్ట్ అయ్యారు. రాత్రి 7:20 ప్రాంతంలో ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సిబిఐ అధికారులు సమాచారం అందించిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారనేటువంటి విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పరామర్శించేందుకు వచ్చారు. ఆ తర్వాత తమ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. సిబిఐ 3 రోజుల పాటు విచారించిన నేపథ్యంలో సిబిఐకి పూర్తిగా సహకారం అందించినప్పటికీ కూడా అక్రమంగా కేవలం ఎన్నికల ప్రచారంలో దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ప్రచారంలో అతడు వెళ్తే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 సీట్లు వస్తాయన్న భయంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరించాయనేటువంటిది ఆయన తల్లి వైఎస్ విజయమ్మ తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆ రాత్రి వాళ్లను బలవంతంగా ఇంటికి తరలించినప్పటికీ కూడా ఇంట్లో కూడా వాళ్ళు నిరసన దీక్షను చేపట్టారు. మొత్తంగా నిన్న జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అత్యంత నాటకీయ పరిణామాలుగా చెప్పుకోవచ్చు. ఇవాళ 10:30 గంటల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టులో హాజరుపరుస్తారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచే నాంపల్లి కోర్టు దగ్గర విస్తృతమైనటువంటి బందోబస్తు కొనసాగుతుంది. సీసీ కెమెరాలను 2 రోజుల క్రితమే నాంపల్లి కోర్టు దగ్గర ఏర్పాటు చేశారు. 2 రోజుల నుంచే పోలీసు స్థానిక డీసీపీ ఇక్కడ భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇటువైపు బజార్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన రహదారి దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటువైపు వెళ్లేటువంటి రహదారిలో కూడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఏ వాహనాలు కూడా కేవలం పోలీసు వాహనాలు మినహా ఇతర వాహనాలను వేటిని కూడా ఈ మార్గంలోకి అనుమతించడం లేదు. పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత ఇక్కడికి సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డిని హాజరుపరుస్తారు. దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్టు అలాగే కస్టడీ పిటిషన్ కు సంబంధించి వేరువేరుగా సిబిఐ కోర్టులో సిబిఐ అధికారులు పిటిషన్లు దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. 3 రోజులుగా అతను జగన్ ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డిని విచారించారు కాబట్టి ఈ 3 రోజులకు సంబంధించి ఏ అంశాలకు సంబంధించి అతన్ని విచారించారు అనేటువంటి దానికి సంబంధించి ఒక రిమాండ్ రిపోర్టును తయారు చేసి సిబిఐ కోర్టులో ప్రవేశపెడతారు. అదేవిధంగా ఇతన్ని మళ్ళీ కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉంది. ఇంకా అదనంగా సమాచారం ఇతని నుంచి సేకరించాల్సి ఉంది. జగన్ ఆస్తులో కేసులో అరెస్ట్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ బ్రహ్మానందరెడ్డి ద్వారా లభించినటువంటి సమాచారం ఆధారంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దానికి సంబంధించి విచారణకు సిబిఐ ముందు హాజరు కావాలని కోరాం కాబట్టి దాంట్లో కొంత సమాచారం తమకు కన్ఫర్మ్ కాని కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరికొద్ది రోజుల పాటు అతన్ని తమ కస్టడీకి తీసుకొని విచారించాలి అనేటువంటి కోరేటువంటి అవకాశం ఉంది. కోర్టు ఏ విధమైనటువంటి తీర్పు వెలువడిస్తుంది అనేటువంటిది మనం వేచి చూడాలి. దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్టు అలాగే కస్టడీ పిటిషన్లకు సంబంధించి వేరువేరుగా సిబిఐ కోర్టులో దాఖలు చేస్తారు. ఆ తర్వాత ఒకవేళ సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతిస్తే అతన్ని నేరుగా దిల్కుషా గెస్ట్ హౌస్ కు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. లేకుంటే జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చి సిబిఐ కస్టడీకి ఇవ్వకపోతే మాత్రం అతన్ని నేరుగా చెంచల్గూడ జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. బోనా. ఓకే, థ్యాంక్ యూ శర్మ.